చాలా మందికి క్యాబేజీ కర్రీ నచ్చదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా నచ్చదో నేను చూస్తాను. ముందు క్యాబేజీని చిన్న చిన్నగా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా పెసరపప్పును వేసుకొని దూరగా వేయించుకోవాలి. పెసరపప్పు వేగాక అందులోనే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి. అయితే ఈ క్యాబేజీ కర్రీ అంటే అసలు నాకు కూడా ఇష్టం ఉండేది కాదు. కానీ ఒకసారి మా అమ్మమ్మ నాకు ఈ క్యాబేజీ కర్రీని తినిపించింది. ఆ రోజు నాకు క్యాబేజీ కర్రీ అని తెలీదు కానీ మొత్తం అన్నం తినేసాను. తర్వాత చెప్పింది ఏదైతే నేను కర్రీ బాగుంది కదా అని చెప్పేసి నేర్చేసుకున్నాను. ఇలా పెసరపప్పు వేగాక అందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది వేగాక మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి క్యాబేజీని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అయితే ఈ క్యాబేజీ తినడానికి చాలామంది అసలు ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఈ క్యాబేజీ తినడం వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. అవేంటో తెలుసా? క్యాబేజీలో ఉండే బీటా కెరటిన్ మన కంటి లోపల ఉండేటువంటి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉండే ఎమినో యాసిడ్స్ మన కడుపులో ఉన్నటువంటి మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. క్యాబేజీలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. క్యాబేజీలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉండటం వల్ల మనకు బరువు తగ్గడానికి చాలా యూస్ అవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ క్యాబేజీని తినడం వల్ల మిల్క్ ఎక్కువ రావడానికి యూస్ అవుతుంది. మనకి కాఫ్ ఉన్నా సరే క్యాబేజీ ఒక మంచి మెడిసిన్గా పనిచేస్తుంది. అండ్ మెయిన్ స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. చూసారా, ఎన్ని యూజెస్ ఉన్న వెజిటేబుల్ని ఎవరైనా తినకుండా ఉంటారా? అందుకే ఇప్పటి నుంచైనా తినడం స్టార్ట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, క్యాబేజీ వేగగా అందులోనే పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఏదైనా స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ క్యాబేజీని అవాయిడ్ చేస్తేనే మంచిదంట. చూసారు కదా క్యాబేజీ యొక్క యూజెస్. మీ ప్రాబ్లమ్స్ని బట్టి క్యాబేజీ తినొచ్చో లేదో డిసైడ్ అవ్వండి. చూసారు కదా, మన క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది. ఎంత ఇష్టం లేని వాళ్ళైనా ఇలా చేస్తే తప్పకుండా తింటారు. ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోకుండా ఉంటారా? తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం, ఈజీ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.